ఏమవుతారు అన్నగారా? గ్రామ పెద్ద. గ్రామ పెద్ద. వాళ్ళ గ్రామానికి మీరే పెద్ద. ఇతనికి రే చీకటి. రేచకటి మేడం. కరెక్టే. సో రే చీకటి ఉంది కాబట్టి పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టచ్చని ఫిక్స్ అయిపోయాడు ఆయన. అట్లా కాదు, పని చేస్తాడు బాగానే, పొద్దుమితే వేస్ట్ గా పనికి రాడిగా. కరెక్టే, కానీ ఆవిడ అలా ఇష్టం వచ్చినట్టు కొట్టడం కరెక్ట్ కాదు కదా సార్. మీ అందరికీ తెలుసు కదా అతను అట్లా కొడతాడని. అదైతే కరెక్ట్. మరి ఎట్లాగా అతను కొట్టడం ఎట్లాగా ఆపించడం మనం? ఆమెని మానపాలి. ఆమె ఎట్లా మానిపిస్తుంది? ఆమెను వేసి ఎరగొడుతున్నాడు అతను, ఇష్టం వచ్చినాడు కొడుతున్నాడు. ఆ పిల్లోడిని కొడుతున్నాడు, ఆ పిల్లోడిని పట్టించుకోవట్లే. కొన్ని వాళ్ళకి ఏమైనా సంపాదించి పెడుతున్నాడా? అది లేదు. అది కూడా లేదు. లేదు కదా పాపం, వాళ్ళ కష్టం చూడండి. ఆవిడ ఎలా ఉంది, ఆ పిల్లోడు ఎలా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఈ పొలం ఏదో వీళ్ళకి ఇది ఎందుకలా చేస్తున్నారు నాగరాజు? నేను ఏం చేస్తాను మేడం. నువ్వు తాగట్లేదా? ఎప్పుడైనా ఒకసారి తాగుతా మేడం, రోజు తాగుతున్నా మేడం. ఎప్పుడన్నా ఒకసారి తాగుతున్నావు. సో తాగినప్పుడల్లా ఆవిడ కొడతావా? ఏం కొట్టా మేడం. మరి వాళ్ళు నువ్వు మంచిగా చూసుకుంటే కనుక, వాళ్ళు నువ్వు బాగా చూసుకుంటే వాళ్ళు ఎందుకు అట్లా రోడ్లు పెట్టి తిరుగుతారు చెప్పు? ఏం కొట్టా, ఎప్పుడన్నా ఎందుకు కొడతారు? నువ్వు బాగున్నావు, శుభ్రంగా మంచి బట్టలు వేసుకున్నావు, మంచి ప్యాంట్ వేసుకున్నావు. ఆవిడ ఎలా ఉంది చూడు, నీ కొడుకు ఎలా ఉన్నాడు చూడు. భార్య భర్త అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. నువ్వు మాట్లాడితే నీ భార్యను అనుమానించడం, కొట్టడం, తిట్టడం నీ ఇష్టం అనుకున్నావా? ఇప్పుడు ఆమె కంప్లైంట్ చేస్తే మీకు తెలియట్లే, మీకు ఊళ్ళల్లో ఉంటున్నారు కాబట్టి మీ గ్రామ పెద్దలు పిలిచేస్తారు, మాట్లాడేస్తారు, ఇట్లా పేపర్లు రాసేసుకుంటారు, అన్ని సాల్వ్ అయిపోతున్నాయి అనుకుంటున్నావు నువ్వు. ఆవిడ కోర్టు కేసు పోలీసులు అని వెళ్తే అసలు నీకు ఎట్లా ఉంటుంది తెలుసా నీ పరిస్థితి? పెట్టుకోమంటాడు మేడం. పెట్టుకో, అదే అండి, మీరు పెట్టారు కాబట్టి అతనికి ధైర్యం. పెట్టుకో అంటాడు. ఆవిడ్ని ఒక దెబ్బ వేస్తే నేను 100 దెబ్బలు వేస్తారు తెలుసా? కాదు మేడం, ఫస్ట్ వాళ్ళ అమ్మాయి అన్నది సంతకం పెట్టిస్తుంటే పెట్టి అని అన్న. ఏ సంతకం పెట్టిమని? విడాకులు అనేది ఎవరన్నారు? వాళ్ళ అమ్మాయి అన్నది మొన్న. అంటే ఓకే, విడాకులు ఎందుకు ఇమ్మంటారు? చూసుకోక నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి విడాకులు ఇమ్మని చెప్పింది. నువ్వు ఆ పిల్లోడికి ఒక గుక్క నీళ్ళు ఇచ్చావా, తిండి ఇచ్చావా, లేదా ఆవిడకి డబ్బులు ఇచ్చావా, ఒక బట్ట కొని పెట్టావా? ఆ పిల్లోడికి అడుక్కొని తెచ్చి పక్కన ఎవరైనా భోజనం పెట్టినా పెట్టనివ్వంట. నువ్వు పెట్టేస్తే పిల్లోడు అలా ఉంటాడా? నువ్వు శుభ్రంగా ఉన్నావు, నువ్వు టిప్ టాప్ హీరోలా తయారయ్యొచ్చావు. పిల్లోడు ఎలా ఉన్నాడు చూడు. నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉండాలి. ఎందుకు అబద్ధాలు చెప్తావు? అవతల ఏం లేవు మేడం. నువ్వు రోజు కష్టపడి నువ్వు తాగవు, నువ్వు ఆమెను కొట్టవు, నువ్వు రోజు కష్టపడి ఆమె కూలినాలు చేసి ఆమెకు డబ్బులు ఇచ్చి వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళని బాగా చూసుకుంటున్నావు. అయినా కూడా ఆవిడకి ఒళ్ళు కొవ్వెక్కి ఇట్లా వచ్చి మా దగ్గర నీ మీద కంప్లైంట్ చేస్తుంది. నేను ఇంతవరకు ఒకసారి కొట్టితేనే గిట్లా వచ్చింది మేడం. కొడితేనే ఒకసారి కొడితే ఇప్పుడు వచ్చేసింది ఆవిడ ఇక్కడికి. కాదు మేడం, నా పెళ్లి నుంచి ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది మేడం. ఎప్పుడు నా దగ్గర 5 నెలలు 6 నెలలు నెలలే. ఎలా ఉంటుంది నువ్వు అలాగే ఇష్టం వచ్చినట్టు గొడ్డను బాగా బాతుంటే? ఇప్పుడు మంచిగా ఉన్నా మేడం, మంచిగా కూడా అట్నే పోయింది మేడం. మీ ఊరు పెద్ద ఆయన కూడా ఉన్నారు కదా, నువ్వు కొట్టావా లేదా వాళ్ళకి తెలీదా? నువ్వు మంచిగా పని చేసి వాళ్ళని చూసుకుంటున్నావా వాళ్ళకి తెలీదా? ఎవరి దగ్గర అబద్ధాలు చెప్తున్నావు నువ్వు?